కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తన నివాసంలో భారత రాష్ట్ర సమితి డైరీని క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మాట్లాడారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు పోరాటం చేస్తూనే ఉంటామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను గాలికి వదిలి కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ప్రతి హామీని అమలు చేసే వరకు ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. మహిళలను, రైతులను, కూలీలను, కార్మికులను, అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదే అన్నారు. కేసీఆర్ 10 సంవత్సరాల పాలనలో రాష్ట్రాన్ని దేశంలోని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపిన ఘనత కేసీఆర్దే అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై కేటీఆర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేసి మరోసారి కేసీఆర్ని ముఖ్యమంత్రిని చేసే వరకు పోరాడతామన్నారు. ఇప్పుడే వాళ్ళకి అందజేశారు. వారికి కూడా వారి కుమారునికి ఒక బాంబు దగ్గర దగ్గర మార్చడానికి ఈయన కూడా ఆ ఫలితం అదే ప్రకారంగా చాలా మంది ఇటువంటి ఫలితాలను అనుభవించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు కూడా తప్పకుండా ఫలితాలను అందుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. మేము కూడా ఆలయ కమిటీ పక్షాన వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మంచి సేవలు అందించి మీరు బాగా సంతోషంగా ఉండాలని చెప్పి మీకు ఇక్కడ వచ్చే వాళ్ళంతా కూడా హాయిగా ఆనందంగా వచ్చి భగవంతుని దగ్గర మీ యొక్క నివేదనను నిరూపించాలని చెప్పి కోరుకుంటాం. అదే ప్రకారంగా సేవలు అందిస్తూ ఉంటాం. అందుకని మీరందరూ కూడా తప్పకుండా సంతానాన్ని పొంది మంచి సంతానవతలు కావాలని చెప్పి మరోసారి మనస్ఫూర్తిగా మా ఆలయ కమిటీ పక్షాన కోరుకుంటూ, ఇంకోటి ప్రధానంగా ఇక్కడ మీకు అందించిన సేవలలో ప్రధాన కారకులు మా ఆలయ కమిటీ సభ్యులు, తర్వాత నా ఎన్నికలతో పాటుగా పనిచేసేటువంటి మా ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్ గారని, అట్లే మా కోశాధికారి మా తెలిసే విషయం గారని, వీళ్ళే కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా వీరు వాళ్ళని పేరు చెప్పలేదు. దాదాపుగా ఒక 80 మంది సభ్యులు ఉన్నాం. ఇక్కడ మా కాలనీ కమిటీలో ఒక 40 మంది ఉన్నాం. మా ఆలయ కమిటీలో 40 మంది ఉన్నాం. ఏ ఒక్కరు కూడా తెలిసిందే తరువుగా తప్పకుండా వాళ్ళు వచ్చేసి ప్రతి కార్యక్రమాన్ని మాకు చేయాలని అందిస్తూ ఉన్నారు. అందులో ప్రధానంగా మాకు ప్రస్తుతం ఇప్పుడు ఒక మంచి యాక్టివ్ గా ఉన్నటువంటి కమిటీ మా కాలనీ కమిటీ కూడా ఉంది. కాలనీ కమిటీ పెద్దలు కూడా మాకు ఎప్పుడు పడితే అప్పుడు ఏమున్నా నేను ఉన్నానని చెప్పి ఉదయానికి మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. వాళ్ళందరి కోసం వల్లనే నేను ఆఫ్టర్ మీరు అందరూ చూస్తే వీళ్ళందరిలో నేను ఎట్లా కనపడుతున్నా, అందరికంటే పెద్ద నీడు ఉన్నోళ్ళు అందరూ చేతగానో నేను ఒక్కనే. ఇంత చేతగాంత కూడా అటు పంతుల యొక్క గురువుల యొక్క ప్రోత్సాహం, ఇటు మా కమిటీ సభ్యుల యొక్క ప్రోత్సాహంతో ఇంత మందిని కలిసేటువంటి భాగ్యం నాకు లభించేది. అందుకని ఇక్కడికి విచ్చేసినట్టు మీ అందరూ మా గణపతి అక్కడ కనిపిస్తున్నాడు. కానీ మీరందరూ ఇక్కడికి రావడానికి కారణం ఆ గణపతి మీ మస్తిష్కాల్లో ప్రవేశించాడు. ఆ గణపతి మీలో ఉన్నారు. ఆ దేవుడు గ్రామంటేశ్వర స్వామి మీలో ఉన్నారు. ఆ శివపార్వతులు మీలో ఉన్నారు. వాళ్ళ రూపాన్ని మీ అందరిలో చూస్తాం. మేమంతా కూడా మా కమిటీ సభ్యులంతా కూడా వాళ్ళ రూపాన్ని మీరు చూసి ఆనందపడతాం. అందుకని చెప్పి ఇవాళ మీకు ఫలితం లభించడానికి కాదు, ఎప్పుడైనా సరే